సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. మాట్లాడదాం సార్తో. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త పార్టీ పెట్టారు, కల్వకుంట్ల కవిత గారు. టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు ఈ రోజు నుంచి పాక్ ఇచ్చిందా కవిత? కొత్త పార్టీ పెట్టారు. తెలంగాణలో స్పేస్ ఉన్నది పార్టీస్ పెడతానికి, చాలా స్థలం ఉన్నది. మీరు చూస్తే దక్షిణాదిలో, తమిళనాడులో, కేరళలో 30 పార్టీలు ఉన్నాయి. డిఎంకే అలయన్స్ లో 20 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ లో వామపక్షాలు, కాంగ్రెస్ అలయన్స్ లో కేరళలో 15 పార్టీలు. చాలా స్పేస్ ఉన్నది. ఆమె పేరు పెట్టారు, సింబల్ బాగున్నది, అవన్నీ పనికిరావు. ఆమె పని మీద చక్కగా స్థలం ఉన్నది. ఆమె ఎలా వాడుకుంటుంది, ఎలా చేస్తుంది, ఇంకా ఆమె మీద ఆధారపడి ఉన్నది. ఆమెకు పేరు ఉన్నది, అందరికి తెలుసు, అనుభవం ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో నా కొత్తగా పార్టీ పెట్టి ఏదో కులం మీద బేస్ అవి లేకపోతే ఏదో ఇది కాదు కదా. అవి పెద్ద పర్సనాలిటీ. తెలంగాణలో నిజంగానే స్పేస్ ఉందా సార్? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బలంగానే ఉంది. టిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బలంగానే ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ఇక్కడ అధికారంలో రావాలనుకుంటుంది, కానీ వాళ్ళ ఏ పరిస్థితి లేదు. ఇంకొక 4వ పార్టీకి అవకాశం ఉందా అంటున్నా నిజంగా? ఇంకో 4 పార్టీలకు అవకాశం ఉన్నది. ఇంకో 4 పార్టీలు. ఇది ఎన్ని పార్టీలు? ఒక ఎమ్మెల్యే సాధించే పార్టీ ఉంటే ఆ పార్టీకి స్థలం ఉండాలి. ఈ పాలిటిక్స్ అలాగ అయిపోతాయి భారతదేశం. ఈవేళ బీహార్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నాయి. 15 పార్టీలు ఉన్నాయి. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న వాళ్ళ లెక్క పెడితే. కేరళలో ఎమ్మెల్యే ఇవ్వకపోతే మీకు చైర్మన్షిప్ ఇస్తారు ఆ పార్టీకి, ఏదో కార్పొరేషన్. సో స్థలం ఉన్నది. ఆమె ఐడియా ఏంటి, ఎలా వెళ్దాం, ఊరికనే గొడవ చేద్దాం, ప్రెస్లో వద్దామంటే చేయొచ్చు. ఆమె కేపబుల్ లేడీ కాదట్లే, కానీ సక్సెస్ అవ్వాలంటే కొత్త ఫోర్స్, కొత్త గాలి ఏం తీసుకొస్తుందా అని ఉన్నాయి. ఆమెకి ధైర్యం ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది. అంటే నాకు పర్సనల్గా తెలిసి మాట్లాడట్లేదు, ఆమె అబ్జర్వ్ చేసి చెప్తున్నా. కానీ మరి కొత్తగా రావాలి పార్టీ. ఊళ్ళో 3-4 పార్టీలు అన్నారు, అంతా ఒకటే కదా, అంతా ఒక స్టైలే కదా. ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వటం, వీడియో ఇవ్వటం, 1000 కార్లు పెడతాం, జై జై అంటాం, మీటింగ్లకు తీసుకురావటం. అయితే మీరు అది చేరా అంటే ఉంటే నేను చేస్తాను, కానీ అంతే. అది కొత్త కాదు కదా. ఇప్పుడు ఎవరైనా మీలాంటి వాళ్ళు వెళ్ళి నేను ఆ పార్టీ జాయిన్ అవుతానంటే టిఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, బీజేపీ రమ్మంటారా? అసలు ఎందుకు వస్తున్నామంట. అదే అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారు 2012లో? ఎవరు వచ్చినా టోపీ ఇచ్చేవాడు, జాయిన్ అయిపో అన్న, వచ్చిన పని చేయని పార్టీ తరఫున నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో అన్న, కోఆర్డినేటర్ పెట్టుకో, లీడర్ పెట్టుకో. సో గెలిచాడు ఎలక్షన్. ఈమె ఓపెన్ పార్టీ చేసి, ఓపెన్ ట్రాన్స్పరెంట్ గా చేసి, ఒక యాక్సెస్ ఉన్న పార్టీ, కొత్త పార్టీ, కొత్త స్టైలు అంటే క్లిక్ అవ్వచ్చు. క్లిక్ అవ్వాలంటే 115 ఎమ్మెల్యేలో 50 గెలుస్తారా, 20 గెలుస్తారా అంటలేదు. క్లిక్ అవ్వచ్చు, ఇంపాక్ట్ అవ్వచ్చు. చేతిలో పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ అని పెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుని గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. దీని గురించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చర్చిస్తా ఉన్నాయి. మనం టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి వెళ్ళిపోయాము, ఆ సెంటిమెంట్ అనేది మిస్ అయిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ని టిఆర్ఎస్ గా మార్చేయాలని చెప్పి మొన్న కేటీఆర్ కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళ మార్చడానికి వీలు లేకుండా ఒక షాక్ ఇచ్చిందా కవిత? అవ్వచ్చు. వాళ్ళు కూడా అంత సీరియస్ గా లేరేమో, నేను కూడా అనుకుంటున్నా. సీరియస్ గా ఉండుంటే వాళ్ళ పేరు మార్చకపోయినా ఇంకోళ్ళు ఎవరితోనో అప్లికేషన్ చేయించేద్దరు కదా. ఆ మాత్రం శక్తి లేదా? అంతంత పెద్ద లాయర్లు పెట్టుకున్నారు అందరూ. అది మరి వాళ్ళంత పెద్ద పట్టింపు ఇవ్వలేదేమో. అది వాళ్ళు ఇప్పుడు ఆలోచించవచ్చు, తప్పు చేసేవేమో కొద్దిగా. అది పెద్ద ఫ్యాక్టర్ కాదు. కొన్ని రోజులు నోవెల్టీగా ఉంటుంది. ఇవాళ అది ఆమెకు అవకాశం ఉన్నది. ఈ పేరు మీద సెంటిమెంట్ వచ్చేసింది. అలాగే తెలంగాణ ఆత్మని కోల్పోయింది, కేసీఆర్ పూర్తిగా మారిపోయిన మనిషి, మరమనిషిగా మారిపోయాడు అని తండ్రిని బాగా టార్గెట్ చేశారు సార్ వాళ్ళ ప్రసంగంలో. అంటే ఇప్పుడు ఈమె టిఆర్ఎస్ అని పెట్టారు కాబట్టి ఆ సెంటిమెంట్, ఆ భావజాలం, ఆ లోకాలిటీ ఇదంతా కూడా పుణికి పుచ్చుకునే అవకాశం ఉందంటారా? అది కాదు. ఆ పొలిటికల్ పార్టీ పెట్టింది. తెలంగాణ వచ్చేసి 12-13 సంవత్సరాలు అయిపోయింది.
ఇదేమైనా కొత్త అల్లుడు కొత్త కోడలు కాదు, అయిపోయింది. కానీ అదేదో మేము సెంటిమెంట్ తెస్తాం. ఆవిడకి అనవసరం. ఆవిడ చక్కగా ఇంటెలిజెంట్ లేడీ, కొత్త పార్టీ, కొత్త విధానం, కొత్త స్టైల్ తీసుకొస్తే వైబుల్ అవుతుంది. వైబుల్ నేను అనుకుంటాను. నేనేమి ఆమె తెలిసి అంటలేదు ఇలా ఆమె తత్వం ఏంటి. బట్ స్పేస్ ఉన్నది, ఆమె అన్నీ ఉన్నాయి, నాలెడ్జ్ ఉన్నది తెలంగాణ అంతా. తర్వాత స్పేస్ ఎంతగానంటే ఇప్పుడు 119 ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయి. 119కి ఒక 500-600 మంది తిరుగుతూ ఉన్నారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి, అంతే కదా. కొత్త వాళ్ళు ఎవరు లేరు కదా. సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి పోటీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎమ్మెల్యేగా ట్రై చేయాలంటే ఆ ఒక 5% సపోర్ట్ ఉన్నది, 10% చూపెట్టగలిగితే కొత్త వాళ్ళు వస్తారు. అవి కూడా కేర్ఫుల్గా ఆలోచించి చేయాలి. కసి ఉన్నది. ఆమె ఎలా డీల్ చేసుకుంటారు, ఏం చేస్తారు. ఊరికనే పాదయాత్ర చేసాం, ప్రజలు వేస్ట్ చేయకూడదు, టైం వేస్ట్ చేయాలి. బ్రెయిన్ పవర్ యూస్ చేసుకుంటే మంచిది. కల్వకుంట్ల కవిత అంటే తండ్రితో విభేదించి, అన్నతో విభేదించి, కొంచెం భావోద్వేగంతో, కోపంతో బయటకు వచ్చి పార్టీ పెట్టారా, లేదంటే గనక తెలంగాణకి ఏదో ఒకటి నా వంతుగా చేయాలని ఒక తపనతో వచ్చారా? ఎలా చూస్తారు మీరు? అది ఆమె చెప్పాలి కదా. మనకి లోపల ఆమె ఇదే పాలిటిక్స్ లో ఉన్నారు, పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్. సో పార్టీ పెట్టారు. ఫాదర్ మీద కోపమా, మీ మీద కోపమా, అదంతా పార్టీ పెట్టారు. మనం ప్రాక్టికల్ గా పోవాలి. చాలా మంది పార్టీలు పెట్టి మూసేస్తారు. ఎంజీఆర్ వైఫ్ కోపంతో పార్టీ పెట్టింది, ఆయన చచ్చిపోయాక మూసేసింది. ఆ 3 నెలల్లో మూసేసింది. సో అందువల్ల ఆమె ఒక అంబిషియస్ లేడీ. ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఆమె ఏదో పార్టీ మీద కోపంతో పెట్టినట్టయితే మొదలుగలదు. ఆమె పాజిటివ్గా పోవాలని నా వ్యూ. పాజిటివ్గా ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను కాదు. ఆమె ఒక కొత్త విధానాలు ఉన్నాయి ఆ పార్టీలో, కొత్త స్టైల్ ఉన్నది అంటే షీ విల్ గో హెడ్. మళ్ళీ పాత పార్టీలాగా ఇది ఆనందగిరి, ఇది కోట్రియా, అది ఇది ఆ మీటింగ్లు పెట్టి, ఆ మీటింగ్ల మీద ఎంతమంది వచ్చారు, జనం 1,00,000 మంది తీసుకురావచ్చు, 50,000 మంది అది అయిపోయిందంటే షీ విల్ సఫర్. మిగతా పార్టీలతో కంపీట్ చేయలేరు కదా. సో దేర్ఫోర్ అది ఏ రకంగా చేస్తుంది, ఎంత కొత్త నావెల్టీగా తీసుకొస్తుంది పార్టీలో, ఎవరైనా ఆర్డినరీ పర్సన్ పాలిటిక్స్ లోకి రప్పిస్తుందా, ఆ ఎనర్జీ వాళ్ళు ఇస్తారా, వాళ్ళకి ఆ గౌరవం ఇస్తారా, పార్టీ ఓపెన్ గా ఉంటుందా, ఏంటి ఆమె ఎక్స్పీరియన్స్, ఆమె ఇంటెలిజెన్స్ ఇప్పుడు పరీక్ష. కొత్త ఫార్ములా చేస్తే షీ కెన్ సక్సీడ్. అంటే ఆ ఫార్ములా ఎలా ఉండాలంటారు సార్? ఎలా ఉంటే మరొక మమతా బెనర్జీ అవుతుందంటారు, ఎలా ఉంటే మరొక జయలలిత అవుతుందంటారు, ఎలా ఉండాలంటారు కొత్త స్టైల్? జయలలిత వేరు, జయలలిత చారిస్మా కష్టం. ఎంజీఆర్ సపోర్ట్ తో ఆ పాలిటిక్స్ లోకి వచ్చింది అంతే. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో 84 ఎంపీ అవి, ఆ కాంగ్రెస్ పార్టీలో పెరిగి అడ్డాలు వచ్చాక బయటకు వచ్చేసి, ఈమె కూడా టిఆర్ఎస్ లో ఉన్నది, ఎంపీ అవ్వారు, ఎమ్మెల్యే అవ్వారు. అవి ఒకసారి ఓడిపోయారు కూడా అనుకుంటా. ఆ అనుభవం ఏంటి, ఆమె ఇంటెలిజెన్స్ ఏంటి, ఆమె ఎంత నేను 118 సీట్లు పోటీ చేసేస్తా, క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోకుండా, క్లవర్గా ఆమె ఏమి రివీల్ చేయకుండా, స్ట్రాటజీ రివీల్ చేయకుండా, విజయ్ రివీల్ చేస్తాడు ఫస్ట్ డే స్ట్రాటజీ, ఆడితో పెట్టుకొని ఇడితో పెట్టుకొని కొత్తని దెబ్బతింటాడు. ఆమె క్లవర్గా, కొద్దిగా ఇంటెలిజెంట్గా, పొలిటికల్ క్రాఫ్ట్స్మెన్షిప్, తెలివితేటలు చూపెడితే ముందుకు వెళ్తుంది. ఆమె 20 సంవత్సరాలు పాలిటిక్స్ లో ఉన్నారు కదా, 20 సంవత్సరాలు కదా. ఆమె చెప్పడం కూడా 2007 నుంచో నాన్న టిఆర్ఎస్ ఫామ్ చేసినప్పటి నుంచో ఆ అనుభవం ఉన్నది. ఆ అనుభవం ఏంటో మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇది అప్హిల్ టాస్క్. ఆ కొండ ఎక్కాలి, కొండ ఎక్కేటప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఎక్కాలి, ఊపిరి పోకుండా ఎక్కాలి, ఏదో సతికెళ్ళి పడకూడదు. సో ఆమె దారిలో అబాండన్ చేయకూడదు. సో ఆమె ఏం చేస్తుంది, ఆమె చేతిలో ఉన్నది, ఎవరి చేతిలో లేదు. సార్ ఇంతకుముందు మీరు అన్నట్టు ఉద్యమం సమయం నుంచి ఉన్నారు, తర్వాత బతుకమ్మ ఈ ప్రోగ్రామ్ ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లారు, ఎంపీ అయ్యారు, ఒకసారి ఓడిపోయారు, ఎమ్మెల్సీ అయ్యారు, జైలుకు కూడా వెళ్ళొచ్చారు సార్. అంటే ఇదంతా చూసినటువంటి జనం, జైలుకి వెళ్ళి వచ్చినటువంటి మహిళగా, అంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఉందంటారా తెలంగాణ ప్రజల్లో, ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉందంటారా
పాజిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్. ఇప్పుడు ఆ పొలిటికల్ పార్టీ ఫామ్ చేశారు, ఇదొక స్టెప్. అది ఎలా హ్యాండిల్ చేస్తారు చూడాలి కదా. మీరు ఒక వ్యాపారం పెట్టారు అనుకోండి, ఆ వ్యాపారం ఎలా హ్యాండిల్ చేస్తారు, ఏం చేస్తారు, అది ఇప్పుడు ఆ చేతిలో ఉన్నది. ఇది ఎవరైనా వెళ్ళి పార్టీ రిజిస్టర్ చేయించవచ్చు. నాకు చెప్పుంటే వాళ్ళకి ఆ పేరు రిజిస్టర్ చేయొద్దు, ఏది టిఆర్ఎస్ ఇంకోళ్ళ పేరు మీద ఎంత ఎలక్షన్ కమిషన్కి రాసి మాకు ఈ పేరు రిజర్వ్ చేయండి అంటే చేస్తా. అది చేయలేదు. అది అంత సులభమైన పనులు. ఇప్పుడు ఆమె ఇంటెలెక్చువల్ గా వాళ్ళు చేయాలి. ఇది మస్సులు కంటతో చేసే పని కాదు, ఇంటెలెక్ట్. ఊరికినే జనం చూస్తానికి వస్తారో, కొంతసేపు రావచ్చు పోవచ్చు, అలాగ ఓటేస్తారు, లేకపోతే కాదు. ఆమె కొంచెం థింకింగ్ చేయాలి. థింకింగ్ చేసి ఉంటారు అనుకుంటానా నేను. ఎందుకంటే అన్ని పదవులు ఎంజాయ్ చేసిన వ్యక్తి, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, పవర్ దగ్గర చూసిన వ్యక్తి, 10 సంవత్సరాల దగ్గర చూసారు పవర్. దాని ముందర ఫాదర్ మినిస్టర్ 30 సంవత్సరాలు. సో అవి ఉన్నాయి. బట్ కొత్త నాకు కనపడాలి, కొత్త నావెల్టీ ఏంటి, కొత్త ఫ్రెష్నెస్ ఏంటి కనపడాలి. ఓకే సార్, చూద్దాం నెక్స్ట్ ఆమె కొత్త పార్టీ ప్రయాణం ఎట్లా ఉండబోతుంది, ఆమె విధి చూద్దాం. విధానాలు. అంతే కదా, ఇది కొత్త ప్రయాణం చేస్తే పబ్లిక్ రావచ్చు. చాలా మంది పాలిటిక్స్ లో రావాలని అనుకుంటారు. పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యే అయిపోవాలని కాదు, ఏదో పార్టిసిపేట్ చేద్దాం. అలాంటి వాళ్ళకి ఆమె స్థలం ఇస్తుందా, ఇవ్వగలదా, ఆమె ఫ్రీడమ్ ఇచ్చేస్తుందా, పార్టీ వీరంతా ఎన్నో ఉన్నాయి. కేజ్రీవాల్ మోడల్ ఒకటి ఆమె జ్ఞాపకం పెట్టుకోవాలి. జయలలిత లేకపోతే మమతా బెనర్జీ కాదు. చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు.